హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు ఎపిసోడ్ 13 గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లోపలికి మనం వెళ్ళి డిస్కస్ చేసేలోపు ఫస్ట్ హైలైట్స్ అయితే చెప్తాను. ఎమాన్యుయల్కి అయితే మాత్రం ఖచ్చితంగా రీతు వల్ల అన్యాయం జరిగిందైతే చెప్పొచ్చు. అలాగే రీతు బిహేవియరు ఫ్రెండ్స్తో అవ్వచ్చు, అలాగే కళ్యాణ్, డీమాన్, పవన్, సంజన, వీళ్ళతో ఎమాన్యుయల్, అలాగే వాళ్ళతో పాటు ఉన్న సభ్యులతో పాటు రీతు తన బిహేవియర్ అనేది ఎలా ఉందంటే ఫేక్గా అనిపిస్తుంది. ఎందుకు ఫేక్గా అనిపిస్తుంది అంటే ప్రతి చోట తను స్టాండ్ మారుస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎందుకో ప్రేక్షకులు ఇది చూపిస్తే ఎంటర్టైన్ అవుతారేమో అనే విధంగా నటిస్తుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటారా, ఇప్పుడు ఎమాన్యుయల్ సంజనతో ఫ్రెండ్షిప్ అని ఒక పేరు పెడుతుంది. మొన్న ముగ్గురు కౌగులించుకొని ఏడ్చిన సందర్భం కూడా ఉంది. ఈరోజు చూస్తే తను టోటల్గా ఫేవరెటిజం చూపించుకుంది, ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది అయితే అనిపించింది. అలాగే ఈరోజు ఆడిన గేమ్లో కూడా ఈవెన్ అంటే హౌస్ ఓనర్గా మారే అవకాశం టెనెంట్స్కి ఉంది. ఆ అవకాశంకి ఎమాన్యుయల్కి వచ్చే టైంలో కూడా రాముకి సగం సపోర్ట్ చేయడం, అలాగా డబుల్ స్టాండర్డ్ తనూజాని విషయంలో కూడా తను చేసిన ఏదైతే ఫేక్ ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తుంది, అలాగే ఫేక్ లవ్ ట్రాక్ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకా సరే ఫన్ బాగానే ఉంది కదా అనుకున్నాను, కానీ అక్కడ ఫేక్ ఫ్రెండ్షిప్, ఫేక్ లవ్ ట్రాక్ నడిపిస్తుంది అని అయితే నాకు 100% అనిపిస్తుంది. చూద్దాం అసలు ఏంటి, తను ఏం చేసింది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు ఎపిసోడ్ 13 స్టార్ట్ అవడమే ఎమాన్యుయల్ సునీల్ శెట్టి గారితో తనకు సపోర్ట్ చేయలేదు రీతు చౌదరి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆ బాధపడడంలో తన వరకు అయితే న్యాయంగా అనిపించింది, బట్ చూసే వ్యూవర్గా అయితే మాత్రం నాకు అది కరెక్ట్గా అనిపించలేదు. ఆ విషయంలో అంటే రీతు ఒక సంచాలకుగా ఉండి సపోర్ట్ చేయలేదు అనేది కరెక్ట్ కాదు. సపోర్ట్ ఎలా చేస్తే, సపోర్ట్ చేస్తే అప్పుడు అన్ఫేర్ అవుతుంది. మీరు ఎంత గెలిచినా ఎమాన్యుయల్ అనేవాడు జనాల్లో కూడా మంచోడు అవ్వడు. సో అదైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. బట్ రీతు చేసిన పని మాత్రం రాంగ్. ఎక్కడ రాంగ్ అంటే, నేను ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ 12లో కూడా నేను చెప్పాను, తను ఏదైతే డిమాండ్కి లేదంటే ఓనర్స్గా ఉన్న మిగతా ప్రియా, శ్రీజ వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం కోసం, అంటే తను బాగా చేసిన వాళ్ళకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి అనిపించుకోవడం కోసం. ఎందుకంటే అది కూడా వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది. అలాగా పదే పదే ఫేవరెటిజం అది చూడండి అన్ఫేర్ ఆడుతున్నారు అని పక్క నుండి ప్రియా, శ్రీజ ఒకటే షంటింగ్ ఇచ్చేటప్పటికి కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన మాట వాస్తవం రీతు చౌదరి. అందుకని ఏం చేసిందంటే, భరణి గారిని ఏదైతే కారణం చేత ఎలిమినేట్ చేసిందో టైం గడిచిన తర్వాత కూడా రాశాడని చెప్పి, మరి డీమాన్ పవన్ కూడా పెయింట్ జల్లకూడదని అనిందో పెయింట్ జల్లాడు. అలాగే టైం గడిచిన తర్వాత కూడా పెయింట్ అయితే రాశాడు. మరి అక్కడ తన అయితే సరిగ్గా న్యాయం చేయకుండా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం భరణి గారిని అవుట్ చేసి అందరూ క్లాప్స్ కొట్టంగానే ఎస్ తను సాటిస్ఫై అయింది. బట్ అదైతే చూసే వ్యూవర్గా మేమైతే సాటిస్ఫై అవ్వలేదు. అదొక తప్పు చేయడంతో పాటు మళ్ళీ డీమాన్ పవన్ గెలిచిన తర్వాత కళ్యాణ్ని బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. అంటే నేను మా ఫ్రెండ్ అయ్యి ఉండి నేను చేయలేదని వాళ్ళు ఫీల్ అవుతారు, ఎలా మొహం చూపించుకోవాలో తెలియట్లేదు అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక చూసేవాళ్ళకు ఒక సింపతి క్రియేట్ చేయడానికి అయితే ఖచ్చితంగా తను నడుస్తుంది అయితే అనిపిస్తుంది. ఇంకోటి, సంజన అప్పటికే చెప్తుంది, నువ్వు ఇది చూడలేదా, ఇది చూడు పెయింట్ జల్లుతున్నారు, అలాగే టైం గడిచిన తర్వాత కూడా పవన్ రాశాడు అని చెప్పినా సరే తను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సి ఎక్కడ వస్తుందా అని చెప్పి మ్యాక్స్ టు మ్యాక్స్ నైట్ అంతా కూడా స్కిప్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ దగ్గరికి డీమాన్ పవన్ అయితే ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు, నేను అడుగుతాను ఖచ్చితంగా, తను ఎన్ని తప్పులు చేసినా నా విషయంలో నేను అడగలేదు ఇప్పటికొచ్చి, బట్ ఇప్పుడైతే మాత్రం నేను అడుగుతానని అయితే. ఈరోజు టాస్క్ వచ్చేసరికి మొత్తం ఎవరైతే టెనెంట్స్గా ఉన్నారో ఆ టెనెంట్స్లోంచి ఒకరికి హౌస్ ఓనర్గా మారే అవకాశం ఇస్తారు ఆ టాస్క్ గెలిచిన తర్వాత. అయితే ఈ టాస్క్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే సునీల్ శెట్టి, తనూజ, రామ్, ఫ్లోరా, సంజన అండ్ ఎమాన్యుయల్ అండ్ రీతు చౌదరి, 7. ఈ 7లోంచి ఒకరికి అవకాశం వస్తుంది. ఎవరు విన్ అయితే వాళ్ళు. గేమ్ ఏంటంటే 7కి సంబంధించి ఒక బాస్కెట్స్ పెట్టారు. బాస్కెట్స్కి ముందు ప్లేసులు, వీళ్ళకి కావాల్సిన ప్లేసులు సర్కిల్ కాదు స్క్వేర్ షేప్లో ఉండే ఒక షీట్స్ పెట్టి ఆ షీట్స్ మీద నిలబడాలి వీళ్ళు. ఫస్ట్ బాస్కెట్స్ వెనకాల ఉంటాయి వెనకాల. వీళ్ళకి అక్కడున్న కొన్ని టాయ్స్, బాల్ అవ్వచ్చు లేదంటే టెడ్డీ బేర్లు అవ్వచ్చు, అలాంటి టాయ్స్ కొన్ని ఉంటాయి. అవి
ఓనర్స్లోంచి ఇద్దరు, మనీష్ అండ్ శ్రీజ వాళ్ళిద్దరూ అలాగే వీళ్ళు కోరుకోవచ్చు కూడా, ఆ బొమ్మలు విసిరాలి వాళ్ళకి. ఈ 7గురికి బొమ్మలు ఇలా విసిరితే వాళ్ళు పట్టుకొని వాళ్ళని సెక్యూర్ దాచుకొని తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టాలి. అలాగే విసిరే వాళ్ళని ఎవరు కావాలి అని కోరుకునే చాయిస్ కూడా టెనెంట్స్కి ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఈ విసిరిన బొమ్మల్ని సెక్యూర్ చేసుకొని ఎవరి దగ్గర అయితే ఎక్కువ బొమ్మలు ఉంటాయో అవి తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టుకొని దాచుకోవాలి. ఈ దాచుకునే ప్రక్రియలో ఎవరి దగ్గరైనా దోచుకోవచ్చు, అలాగే ఎవరికైనా సాక్రిఫైస్ చేసుకోవచ్చు. గెలిపించాలి అనుకుంటే ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర దొంగలు ఇచ్చేటప్పుడు వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు వేరే వాళ్ళకి. ఇది ప్రాసెస్. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్కి సంబంధించి అందరూ కలిసి శ్రీజాని, మనీష్ని కోరుకున్నారు వీళ్ళకి ఆ టాయ్స్ని విసిరేదానికి. మొత్తానికి విసరడం మొదలుపెట్టారు. మొత్తం టాయ్స్ అన్నీ తీసుకొని ఎవరి బాస్కెట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి బాస్కెట్లో వాళ్ళు ఆ టాయ్స్ అన్నింటిని నింపేశారు. నింపేసిన తర్వాత చాలా తక్కువ తీసుకుంది ఎవరంటే ఫ్లోరా గారు. ఫస్ట్ నుండి ఆమె తీసుకోవడం, క్యాచ్ చేయడం చాలా తక్కువ తీసుకుంది. సో ఆ నెక్స్ట్ కూడా ఏమైందంటే రాము, పక్కనున్న సంజన వీళ్ళందరూ కూడా ఆమె బాస్కెట్లో నుండి టాయ్స్ మొత్తాన్ని ఎంటీ చేశారు. బజర్ మోగేలోపు తన బాస్కెట్ అయితే మాత్రం ఎంటీగా ఉంది. సో ఈ రౌండ్కి ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. గేమ్ స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో సునీల్ శెట్టి గారి దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఏమైందంటే సంజన గారు అలాగే ఫ్లోరా గారు ఆయన అటాక్ చేసి ఆయన దగ్గర దొంగిలిచ్చి మిగతా వాళ్ళ దాంట్లో వేసుకుందామని ట్రై చేశారు. ఈ ప్రాసెస్లో సునీల్ గారు పాపం 2-3 సార్లు ఆయన కంట్రోల్ తప్పిపోయి వాళ్ళిద్దరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అయితే నిజం. సో ఈ విషయంలో ప్రియా అయితే గుడ్ డెసిషన్ తీసుకుంది, ఆయన ఎలిమినేట్ చేసింది డైరెక్ట్గా. సో నెక్స్ట్ సంజన గారు, ఫ్లోరా గారు ఎమాన్యుయల్కి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో రీతు చౌదరి దగ్గర నుండి మ్యాక్స్ టు మ్యాక్స్ బొమ్మలన్నీ తీసుకొని ఎమాన్యుయల్కి ఇవ్వడానికి ట్రై చేశారు, అలాగే ఇచ్చారు. ఎమాన్యుయల్ కూడా తీసుకున్నాడు, ఎందుకంటే కూడా రీజన్ చెప్తూనే ఉన్నాడు, ఇది గేమ్ రా ఏమనుకోవద్దు అని చెప్పి రీతు చౌదరికి అయితే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు గేమ్లో. ఖచ్చితంగా సెకండ్ రౌండ్కి సంబంధించి ప్రియాకి అయితే మాత్రం క్వశ్చన్ అయితే పడుతుంది వీకెండ్లో నాగార్జున గారి తరఫున. ఎందుకంటే ఈ సంచాలక విషయంకి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఎందుకని బ్లండర్స్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు సెకండ్ రౌండ్లో సునీల్ శెట్టి గారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని రిమూవ్ చేసింది ప్రియా. మరి రిమూవ్ చేయగానే ఆపేయాలనుకుంటే ప్రక్రియ అక్కడ ఆపేసి ఆల్రెడీ ఈ రౌండ్కి ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి అక్కడే డిసైడ్ చేయాలి. మళ్ళీ అది కంటిన్యూషన్ గేమ్ కంటిన్యూ చేసింది. తను ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేసి బజర్ మోగిన తర్వాత ఆపి తను ఏమి అనౌన్స్ చేసిందంటే ఎవరి బాస్కెట్లు అయితే తక్కువ ఉన్నాయో నేను కౌంట్ చేస్తానని చెప్పింది, అనౌన్స్ చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఓడిపోతారంటే రీతు చౌదరి ఓడిపోవాలి ఈ రౌండ్లో. సో రీతు చౌదరి ఎంతో కొంత క్లోజ్గా ఉంటుంది కాబట్టి ప్రియాకి, రీతు కూడా అదేంటి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారుగా సునీల్ శెట్టి అని అడిగేసరికి మళ్ళీ మాట మార్చి సరే ఈ రౌండ్కి అయితే సునీల్ శెట్టినే ఎలిమినేట్ చేస్తాను, కౌంట్ అయితే చేయను అని చెప్పేసరికి సంజన ఊరుకోలేదు. అదేంటండి అనౌన్స్ చేశారు కదా, అనౌన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, అది ఫేవరెటిజం ఫ్రెండ్షిప్ మీరు ఉన్నారు కాబట్టి అలా చేయడం అనేది కరెక్ట్. నిన్న భరణి గారి విషయంలో మీరు చేసిన ఏదైతే ఇది అన్యాయం జరిగిందో మరి ఇక్కడ కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు అని చెప్పి డైరెక్ట్గా రీతు చౌదరిని క్వశ్చన్ చేసింది. అలాగే ప్రియాని కూడా పదే క్వశ్చన్ చేసింది సంజన. ఏమనంటే మీరు ఒకటి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు, అంటే మీ ఫ్రెండ్ కాబట్టి మీరు తీసుకున్నారు అనేది స్ట్రాంగ్ క్వశ్చన్ వేసింది. అదే క్వశ్చన్ చూసే వ్యూవర్కి కూడా అదే క్వశ్చన్ అడిగింది. అయితే ఇక్కడ ప్రియా తప్పు చేసిందంటే 100% తప్పు చేసింది. అలాగే రీతు డిస్కషన్ కూడా తను మాట్లాడేటప్పుడు విచిత్రమైన వాయిస్లు మాడ్యులేషన్లు పెట్టి తన్ని సంజనాని ఇచ్చేయడం అనేది కూడా చూడడానికి చండాలంగా అనిపించింది. రీతుకున్న ఆలోచన సరళికి ఆ స్థాయికి ఎలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ రీతులో మెంటాలిటీలో చాలా చేంజెస్ వచ్చాయి, అదైతే గమనిస్తూనే ఉన్నాము. తను అది తనకి ఆ గేమ్కి తను అవసరం ఉండడానికి కూడా చాలా మైనస్ అనేది అయితే నేను చెప్పగలను. ఈ థర్డ్ రౌండ్ అయితే వచ్చింది. థర్డ్ రౌండ్లో రీతు చౌదరి అవుట్ అయింది. అయితే ఈ రీతు చౌదరి అవుట్ అయ్యే లోపు చాలా డ్రామాటిక్గా చాలా జరిగినాయి. ఏంటంటే ఒకటి తను పదే సైగతో రాముని అలాగే సునీల్ శెట్టి గారిని కళతో ఇన్ఫ్లుయెన్స్ చేసి తనూజాని తీసేద్దాం అని చెప్పిందనే అభియోగం అయితే తనూజ రీతు చౌదరి మీద వేసింది. అలాగే దానికి రాము కూడా ప్రూఫ్గా అవును చెప్పిందని అన్నాడు. ఆ విషయంలో అయితే మాత్రం రీతు చౌదరి అసలు తను గేమ్ ప్లాన్ ఏంటో అసలు ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటుందో, అంటే గేమ్ దగ్గర కూర్చో ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఒకటి కాదని
ప్రూవ్ చేయాలనుకుంటుందో లేదో అనేది నాకు అర్థం. ఫ్రెండ్స్ ఒకటండి, గేమ్ ఆడేటప్పుడు ఫ్రెండ్ అయినా హెల్ప్ చేయొచ్చు, తప్పేం కాదు, అది ఫెయిర్ అయి ఉండాలి అంతే తప్ప అన్ఫెయిర్గా సపోర్ట్ చేస్తే ఏదైనా ఫెయిల్ అవుద్ది. బట్ అక్కడ సపోర్ట్ చేయడంలో ఫ్రెండ్స్కి తప్పే ఉంది, అందులో మంచిగా అనిపించే ఫ్రెండ్షిప్పే కదా మీది, జెన్యున్గా అనిపించే ఫ్రెండ్షిప్పే కదా మేము ఇప్పుడు నమ్మేది. కాకపోతే గత 2 రోజులుగా రీతూ చౌదరి చేసే బిహేవియర్ కానీ తను తీసుకునే డెసిషన్లు జస్ట్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తుంది తప్ప అక్కడ ఒక కళ్యాణ్ డిమాన్కి సంబంధించి లవ్ ట్రాక్కి సంబంధించిందైనా, ఇటు ఇమాన్యుల్ సంజనాకు సంబంధించి ఫ్రెండ్షిప్ ట్రాక్ అయినా సరే, ఈ రెండింటికి తను జస్టిఫై అయితే చేయట్లేదు, జస్ట్ నటిస్తుంది. ఫేక్ ఫ్రెండ్షిప్, ఫేక్ లవ్ ట్రాక్ నడిపిస్తుంది అనేది 100% చూసేవాళ్ళకి ఈ 2 గేముల ద్వారా మొత్తం తెలిసిపోయింది. అయితే ఈ గేమ్కి సంబంధించి మొత్తానికైతే రీతూ చౌదరి అయితే ఎలిమినేట్ అయింది ఈ రౌండ్కి. నెక్స్ట్ రౌండ్కి తనూజ, రాము, ఇమాన్యుల్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. ఈ రౌండ్లో తనూజ గారు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకంటే ఫుల్గా టార్గెట్ చేసింది రీతూ చౌదరి. ఇంతకు ముందు కూడా అండి రీతూ చౌదరి తనూజని పదే టార్గెట్ చేస్తూ తను ఒక రేంజ్లో ఏడ్చే స్థాయి వరకు తీసుకెళ్ళింది. అప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత నాగార్జున గారు ఫస్ట్ వీక్లో కలిపారు, ఇక ఫ్రెండ్షిప్ అది ఇది అన్నారు, హక్ చేసుకున్నారు. బట్ నాకెక్కడో అప్పుడే డౌట్ ఉంది, రీతూ చౌదరి జస్ట్ ఫేక్ ఫ్రెండ్షిప్ చేసుద్దని అయితే 100% తెలుసు, అది ఇప్పుడు ప్రూవ్ అయింది. సంజన అంత బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు రామ్ మీదకో లేదంటే ఇమాన్యుల్కి కూడా వెళ్ళొచ్చు. ఫైనల్ రౌండ్లో రాము, ఇమాన్యుల్ ఉన్నారు బాస్కెట్ కాంపిటీషన్లో. అయితే బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశాడంటే, ఎవరైతే టెనెంట్స్గా ఉన్నారో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అందరినీ డెసిషన్ తీసుకోమన్నారు. ఈ ఆడకుండానే వాళ్ళిద్దరి నుండి ఒకరిని మీరు అందరూ కలిపి ఓట్ల ద్వారా మీరు నిర్ణయించుకోండి హౌస్ ఓనర్ ఎవరు అవ్వాలనేది. అంటే అందరూ ఉన్న 5గురిలో అందరూ కూడా, అటు ఫ్లోరా గారు, సంజన గారు, శెట్టి, సంజన, తనుజ గారు, నలుగురు కూడా ఇమాన్యుల్ అన్నారు. ఒక్క రీతూ చౌదరి మాత్రమే రాము 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 అని అంది. ఏమనంటే రాము చాలా బాగా డిఫెండ్ చేశాడు, ఇమాన్యుల్ చేయలేదు అనే పాయింట్లో కాదు అంది. అయితే వీళ్ళంతా అన్నారు కాదండి, మరి మేము మెజారిటీ ఎవరున్నారో వాళ్ళే కదా, ఇమాన్యుల్ని అంటున్నారు కదా, నువ్వు ఒక్క ఓటు వచ్చింది, మేము నలుగురు, అంటే ఇది ఓట్లకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆడారా లేదా అనేది. అంటే మరి అలా అయితే రాముడు గివప్ ఇచ్చాడు కదా అని తనుజ నైస్ పాయింట్ రైజ్ చేసింది. రైజ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుండి ఇమాన్యుల్ ఏమన్నాడంటే సైగ చేస్తూ ఇచ్చేసే, వద్దు మీరు కూడా రాము పేరు చెప్పండి, వద్దు ఎక్కువ ఫైట్ చేయమాకండి రీతుతో. అంటే తనుజ ఏం చేసిందంటే సరే రాము అని చెప్పేసి ఇచ్చేసి రీతుకి ఆ మాట ప్రకారమే తన మాట కోసమే ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రీతు అలా ఇచ్చేస్తారు, ఒక దీనికి రావాలి కదా మీరు అంటే అక్కడ భయం ఏంటంటే, అరే నేను బ్యాట్ చేస్తున్నానని రీతుకి అర్థమైపోతుంది, తను ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నాననేది రీతుకి 100% తెలుసు. అందుకని తను ఏం చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు మాట మార్చి లేదు అందరం ఒకసారి నేనేదో చెప్పానని కాదు, ఒకసారి మళ్ళీ మనం అందరం ఇప్పటివరకు ఏముంది ఓట్ల ద్వారా వచ్చాయని సంజన అంటే, కాదు ఓట్ల ద్వారా కాదు, ఇది మ్యాటర్ ఆఫ్ వర్క్, ఎలా డిఫెండ్ చేశారని చెప్పి అన్న వ్యక్తి రీతు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆపి లేదు అందరం ఒప్పుకోవాలి, ఒకలే ఒపీనియన్ ఎలా చెప్తారు అని చెప్పి సంజనాని అనౌన్స్ చేస్తుంటే మళ్ళీ అడ్డుపడింది. అప్పుడు ఎమ్మన్నే ప్రియా అండ్ శ్రీజ సరైన క్వశ్చన్, ఫస్ట్ చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు. అసలు నీ బాధ ఏంటి, నువ్వు ఇప్పటివరకు రాము అన్నావు, సరైన వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని నీకోసం రాము అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆపుతున్నావు, నువ్వు అసలు నీకేం కావాలో తెలియట్లేదంటే మళ్ళీ వాళ్ళ మీద ఇరుచుకుపడిపోతుంది. అసలు రీతూ చౌదరి అసలు ఏం చేస్తున్నావు తల్లి, నీ తప్పులు కప్పిపెట్టుకోవడానికి పదే తప్పు మీద తప్పు చేస్తున్నావు. ప్రతి ఒక్కరిని నీకు ఈరోజు ఎలా అయిపోయిందంటే, హౌస్లో రీతూ చౌదరి అనే వ్యక్తికి సపోర్ట్ చేసేవాడు ఒక్కడు కూడా లేడు. మిగిలిన 13 మందిలో ఒక్కడు కూడా లేకుండా లాస్ట్కి ఏకాకి అయిపోయామని అయితే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూనిటీ నేర్చుకో, నీ దగ్గర జెన్యూనిటీ అనేది ఏ కోసాన్ని కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. చూసే ప్రేక్షకుడు నీ మీద ఒక విలన్ లాగా చూస్తున్నారు తప్ప ఒక కనీసం అంతకుముందు విలువలు కూడా నీకు చూసేవాళ్ళు అయితే లేవని అయితే నేను క్లారిటీగా చెప్పగలను. సో మొత్తానికి హరీష్ గారు రామ్ని హౌస్ ఓనర్గా ప్రకటించాడు టెనెంట్స్ నుండి. అలాగే ఈ డిస్కషన్కు ముందు ఏం జరిగిందంటే, రీతూ చౌదరికి సంబంధించి ఇమాన్యుల్ అయితే మాత్రం స్ట్రాంగ్గానే చెప్పాడు, నేను గేమ్ ఆడలేదు, డిఫెండ్ చేయలేదు అని చెప్పి నువ్వు అన్నావు, నేను ఆడకుండానే నేను ఇంత దూరం వచ్చానా,
కాకపోతే నేను అందరూ గెలవాలని చెప్పి నేను ఎంత ఇదిగా నేను ఫైట్ చేస్తే ఈరోజు నువ్వు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గేమ్ ఎలా గెలిచామనేది కాదు, గేమ్ విలువలతో కూడినట్టు గేమ్ గెలవాలి తప్ప ఎలా పడితే అలా గేమ్ గెలవాలనేది నా ఇంటెన్షన్ కాదు. అందుకే నేను ఎవరి మీద అటాక్ చేయలేదు, డిఫెండ్ చేసుకున్నాను తప్ప. ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేశారు తప్ప నేను వెళ్ళి తీసుకోలేదు. వాళ్ళు తెచ్చేసినప్పుడు నేను తీసుకోవాలి కాబట్టి న్యాయంగా తీసుకున్నాను. బట్ ఇది అయితే కరెక్ట్ కాదు అని చెప్పంటే నేను ఎప్పుడు అన్నాను అది అంటే నువ్వు ఇంకా మాట్లాడుకు, నేనైతే నీతో మాట్లాడతాను ఎమ్మెల్యేలు అయితే రీతు చౌదరిని కట్ చేసి పడేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత రాము అయితే 100% తను జెన్యూన్, నాకు ఫస్ట్ నుండి ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. ఆయన కూడా ఈ అనౌన్స్ చేసిన తర్వాత అయితే మాత్రం అయిష్టంగానే తీసుకున్నాడని అయితే చెప్పాలి, గెలిచాడు తప్పక తీసుకున్నాడని చెప్పాలి. ఇంకోటి, ప్రియాతో ఇదంతా అయిపోయిన తర్వాత తను షేర్ చేసుకున్న ఒక విషయం అయితే మాత్రం రీతు చౌదరి మీద చూసే ప్రేక్షకుడికి ఇప్పుడున్న కోపానికి ఒక 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఏమన్నాడంటే, రాము దగ్గరికి వెళ్ళి నేను విన్నాను, రీతు చౌదరి ఏముందంటే అరే మన ఇద్దరం ఉందాంరా చివరి వరకు అని చెప్పి రాముతో ఒక ఒప్పందానికి వచ్చింది. అరే మన ఇద్దరం ఉందాంరా, మిగతా అన్ని తీసుకొని మన ఇద్దరం అయితే చివరి వరకు ఉందాంరా అంది. లాస్ట్కి వచ్చేసరికి రాము బాస్కెట్లో ఉండి ఒక్క బాల్ కూడా ఉంచకుండా తీసి ఆ బాస్కెట్లో వేసుకుంది. అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎందుకు సైలెంట్ కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు ప్రియాతో చెప్పిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఒక్కసారి ఫస్ట్ నాతో ఒక కమిట్మెంట్ తీసుకున్న రీతు వచ్చి నా బాస్కెట్లో ఒక్క పీస్ కూడా ఉంచకుండా మొత్తం వేసుకునేసరికి నాకు స్టన్ అయిపోయాను. అందుకే నేను అలా సైలెంట్గా ఉండిపోయాను. ప్రియా నాకేం అర్థం కాలేదు ఆమె అలా బిహేవ్ చేసేసరికి అని అన్నాడు. అంటే ఎక్కడ కూడా ప్రతి చోట ప్రియా రీతు చౌదరి ప్రతి చోట అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక లవర్ కాన్సెప్ట్లో ఉన్నవాడిని అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని తను మోసం చేసుకుంటూ రావడం అంటే అక్కడ మోసమే అంటారు, అది మోసమే కదా, వర్డ్ కరెక్టే. చేసుకొని రావడం అనేది 100% అది యాక్సెప్టబుల్ కాదు. చూద్దాం ఆ ఓటింగ్ కూడా ఈ వీక్ అంటే ఈ ఎండింగ్లో జరిగింది కాబట్టి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించిద్దో నాకు తెలీదు. డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో ఆమె కనుక నామినేషన్లో ఉంటే మాత్రం రీతు చౌదరికి డెఫినెట్గా చెంపదెబ్బలు అయితే ఆడియన్స్ నుండి పడతాయని అయితే నేను అనుకుంటున్నాను. చెంపదెబ్బలు అంటే కొడతారని కాదు, ఓటింగ్లో కొడతారనేది నా ఇంటెన్షన్. ఇది ఈరోజు ఎపిసోడ్ 13. డెఫినెట్గా ఈరోజు జరిగే ఎపిసోడ్ని మళ్ళీ నేను ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ అందరికీ రిక్వెస్ట్ చేసేది, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైన సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.